శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. యువకులకు స్ఫూర్తి శ్రీరామకృష్ణులు. ఇది కరెక్టే, మీరు విన్నది. సహజంగా మనం యువకులకు స్ఫూర్తి వివేకానందుడు అని చెప్తుంటాం ఇప్పటిదాకా. కానీ ఒకసారి ఆలోచించండి, యువకులకు స్ఫూర్తి శ్రీరామకృష్ణులు, వృద్ధులకు స్ఫూర్తి వివేకానంద. ఇది ఎలాగంటే స్వామి వివేకానందే చెప్తారు, ఆయన తలుచుకుంటే నాలాంటి వివేకానందుల్ని 100 మందిని తయారు చేయగలరు. అంటే వివేకానందుడు లాంటి వ్యక్తుల్ని తయారు చేసేటటువంటి కార్ఖానా శ్రీరామకృష్ణుల వారు. ఆయన దగ్గరికి ఆ దక్షిణేశ్వరంలో ఆయన ఉన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యువకులు, 20 సంవత్సరాల లోపు యువకులే ఆయన దగ్గరికి ఎక్కువ వచ్చారు. వాళ్లే తర్వాత సన్యాసం తీసుకొని మొట్టమొదటి శిష్యులుగా ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అయితే పండితులు పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అయితే ఆయన ఏం చేసేవారంటే వివేకానందుడిని పురిగొల్పి వాళ్ళతో వాదించమనేవారు. ఆ పెద్ద పెద్ద వాళ్ళతో, ఆ పండితులు అనుకున్నటువంటి వాళ్ళతో, మీ ఇద్దరు వాదించుకోండి, మాట్లాడుకోండి, నేను వింటాను అని ఆయన సైలెంట్గా కూర్చునేవారు. కాబట్టి ఇక్కడ రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి యువకులు వచ్చారు ఆ రోజుల్లో. చాలా ఆవేశపరుడైనటువంటి వ్యక్తి, అలాగే చాలా మెత్తటి వ్యక్తి, ఎప్పుడూ ధ్యానమే అని 24 గంటలు ధ్యానంలోనే కూర్చునే వ్యక్తి. అలా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, 16 మంది శిష్యులు. అయితే ఆ 16 మంది 16 రకాల మనస్తత్వాలు వాళ్ళు. ఏ ఒకరిద్దరూ మాత్రం అందులో పెద్దవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా యువకులు. వాళ్ళందరినీ కూడా తన యొక్క ప్రేమ పాశంతో కట్టిపడేశారు అక్కడ. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కన్నా కూడా రామకృష్ణుల వారి దగ్గర ఎక్కువ ప్రేమను పొందినటువంటి వాళ్ళు. వాళ్లే స్వయంగా చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఆయన ఒక ప్రేమ పాశంతో మమ్మల్ని అక్కడ కట్టిపడేశారు. కాబట్టి ఈ రకంగా ఆలోచించినప్పుడు రామకృష్ణుల వారు యువకులకు స్ఫూర్తి. ఆయన ఏం చెప్తారంటే వీళ్ళందరినీ తీర్చిదిద్దారు. ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా, ఎవరికి ఏది అనుకూలమో ఆ రకంగా తీర్చిదిద్దారు. రామకృష్ణుల వారు ఏం చెప్తారంటే అసలు ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనేది చెప్తారు. ఆయన మనిషి అయినటువంటి వాడు ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి. స్వామి వివేకానంద ఏం చెప్తారంటే బ్రతికి ఏం చేయాలి అనేది చెప్తారు. ఇప్పుడు ఏమిటంటే వివేకానందాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన వాక్యాలకి, ఆయన ప్రబోధాలకి ఆకర్షితులై అనేక మంది ఏదో చేయాలని ఆవేశంతో ముందుకెళ్ళి మధ్యలో చతికిలి పడిపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఆయన వచనాలు చాలా పవర్ఫుల్. వివేకానందుడిని అనుసరించొద్దని నేను చెప్పటల్లా నేను. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా రామకృష్ణుల వారు పడినటువంటి ఆవేదనలో నుంచి వచ్చినటువంటివి. రామకృష్ణుల వారు వేరు, వివేకానంద స్వామి వేరు అని కాదు ఇక్కడ. అయితే వివేకానంద వృద్ధులకు ఎలాగా ఆదర్శం అంటే, ఈ జీవితం అంతా విసిగిపోయి ఈ సంసార లంపటాల్లో కొట్టుకుని విసిగి వేసారిపోయి ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే స్వామి వివేకానంద రచనలు కనుక చదివినట్టయితే ఇది కూడా ఉంది నానుడి. చచ్చిపోయినవాడు లేచి బతుకుతాడు, బతికినవాడు లేచి నడుస్తాడు, నడిచేవాడు లేచి పరిగెత్తుతాడు. వివేకానంద యొక్క ప్రబోధాలు అలా ఉంటాయి. కాబట్టి ఈ వృద్ధులకి వివేకానందను ఆదర్శంగా తీసుకుంటే చాలా ముందుకు వెళ్ళచ్చు. అయితే యువకులైనటువంటి వాళ్ళు ముందుగా రామకృష్ణుల వారి జీవిత చరిత్ర, రామకృష్ణుల వారి కథామృతం చదవాలి. స్వామి బ్రహ్మానంద స్వామి మాట అంటారు, 12 సంవత్సరాలు నిరాటంకంగా ప్రతిరోజు ఎంతో కొంత కథామృతాన్ని చదివినటువంటి వ్యక్తి అపారమైనటువంటి నాలెడ్జ్ పొందుతాడు. ఈ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఈ అకాడమిక్ నాలెడ్జ్ కాదు, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోక్కర్లేదో అంటే దాన్ని పరావిద్య అంటాం, అది పొందుతాడు. ఏమిటి, కేవలం కథామృతాన్ని ప్రతిరోజు 12 సంవత్సరాలు ఎక్కడా బ్రేక్ లేకుండా కనుక రోజు చదివినట్లయితే అపారమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది అంటారు బ్రహ్మానంద స్వామి. కాబట్టి వివేకానందని కూడా చదవండి. నేను కూడా వివేకానందని చదివాకే రామకృష్ణుల వారిని చదివాను కోర్స్. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏమిటంటే రామకృష్ణ కథామృతము, రామకృష్ణుల వారి జీవితము చదివితే అసలు ఎలా బ్రతకాలి, మనకున్నటువంటి ఆ చైతన్యాన్ని ఎలా ఛానలైజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత వివేకానందుడి యొక్క అనుష్ఠాన వేదాంతం, అది మనం తెలుసుకున్న దాన్ని అనుష్ఠించటం అనేది ఎట్లాగనేది స్వామి వివేకానంద జీవితం చదివినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా యువకులకి నేను చెప్పేటటువంటి ఒక మంచి మాట ఏమిటంటే మీరందరూ కూడా రామకృష్ణుని యొక్క కథామృతాన్ని ప్రతిరోజు చదవండి. నమస్కారం.